నాకైతే చాలా ఆకలిస్తుంది. సో ఫ్రిడ్జ్లో ఏమున్నాయని చూసాను. చాలా రోజుల నుంచి పెరి పెరి అండ్ అలాగే వెజ్ ఫింగర్స్ ఉన్నాయి. సో ఇదైతే బయటికి తీసేసాను. ఆల్రెడీ పరోటా అయితే అక్కడ ఉంది. సో నేనైతే పెరి పెరి చూసాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చాలా రోజులైంది. ఓకే 2026 వరకు ఉంది. సో నేను ఇది యాక్చువల్గా ఓపెన్ చేసినప్పుడు అనుకున్నాను ఇది వాడతానా లేదా అని. సో ఇదైతే చూసాను. సో ఇప్పుడైతే ప్యాన్ పెట్టేశాను. ఆయిల్ చాలా లెస్ యూస్ చేశాను ఎందుకంటే మమ్మీ అరుస్తుంది కాబట్టి. అది వస్తే చాలు. సో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి నేను ఎప్పుడు తింటానో మీకు తెలుస్తుంది. ఎంత లేట్గా ఎంత చూసి జాగ్రత్తగా తింటానో. ఇది కంప్లీట్గా నేనైతే రెగ్యులర్గా అయితే తిన్నాను. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ బట్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఓకే. ఫైనల్గా అయితే దండిగా వేసేస్తాను ఒకేసారి. ఇది వచ్చేసి బ్రెడ్ క్రమ్స్ అనమాట. దీంట్లో అంతా బ్రెడ్ క్రమ్స్ అనేవి ఉంటాయి. సో అందుకే నేను లాస్ట్లో వేసాను. సో ఇది కూడా సో 4 ఉన్నాయి. ఈ 4 వేసేసాను. ఎందుకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఫస్ట్ వేయించాను అర్థమైంది కదా. పెరి పెరి మసాలా యాడ్ చేస్తున్నాను. నేనైతే మొత్తం యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఉండేవి. ఇంక పెప్పర్ కూడా వేస్తే కదా చికెన్లోకైనా యూస్ చేయొచ్చు. బట్ నేను ఇంకా యాడ్ చేసేసాను మొత్తం. నేను ఇక్కడైతే ఏం యూస్ చేయట్లేదు. జస్ట్ నా హ్యాండే యూస్ చేస్తున్నాను. వేడిగా ఉంది. దట్స్ నా ఒపీనియన్. ఏంటంటే బయట కూడా వీళ్ళు ఇలాంటి ప్యాక్స్ తీసి వేస్తారు అప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్. సో అవి మనమే చేసుకుందామని నా ఫీలింగ్. ఇవైతే కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. సో లో కుక్లో చేసుకోవాలి ఇది. ఎందుకంటే లోపల వెజ్జీస్ ఉంటాయి కదా. సో అందుకు ఇది లో కుక్లో చేసుకోవాలి అనమాట. ఇక్కడైతే ఓట్కర్ వాళ్ళది వెజ్ మైనీస్ తీసుకున్నాను. నాకు ఎగ్ మైనీస్ అంటే ఎందుకో నచ్చదు. బట్ ఇక్కడ చూసామా ఇవి చాలా ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు వీటిని తీసేద్దాం. సో మీకు ఈ రెండిట్లో ఏది ఇష్టం? కెచప్ ఇష్టమా లేదా టమోటో సాస్ ఇష్టమా లేదా మైనీస్ ఇష్టమా? కామెంట్ చేయండి. ఓకే, టెస్ట్ కోసం ఎవరి కోసం ఏం చేయట్లేదు కాబట్టి జస్ట్ నేను మాత్రమే తింటున్నాను కాబట్టి నేనేం రేటింగ్ చేయట్లేదు. అండ్ ఫైనల్గా కెచప్. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మనం బయటికి వెళ్ళి ఎలాగో అప్పుడప్పుడు ఇలాంటివి ఫుడ్స్ మనం తింటూ ఉంటాం కాబట్టి సో బెటర్ ఆ ఫుడ్ కూడా సింగిల్ టైం మన ఆయిల్ తోటి మనం ఒకసారి యూస్ చేస్తాం. అలా యూస్ చేసుకొని తింటే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. మీరేమంటారు? అన్ని తిన్న తర్వాత నేనైతే అందరం అయితే థమ్స్ అప్ కోక్ ఇలా తాగుతారు కదా. నేనైతే ఈ హ్యాట్సన్ వాళ్ళది జీరా బటర్ మిల్క్ ట్రై చేస్తున్నాను. ఇది జస్ట్ 10 రూపీస్ అండ్ ఈ మజ్జిగతో కంప్లీట్ చేస్తున్నాను. ఎందుకంటే నా ఒపీనియన్ ఏంటంటే బెటర్ డోంట్ డ్రింక్ థమ్స్ అప్ అండ్ స్ప్రైట్.